17వ వరకు. మరి ఒకసారి పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 16వ నుంచి 17వ వరకు. దీవెన పాత్రములోనిది మనం ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకుంటలేదా? మనము రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు శరీరములో పాలు పంచుకుంటలేదా? ఒకే రొట్టె అగుటచే పెక్కుమందిమైనను మనం ఆశీర్వదించిన మనమందరమును ఒకే శరీరము, ఏలైనా మనమందరమును ఆ ఒకే రొట్టె యందు పాలు పంచుకొంచున్నాము. ఇది ప్రభువాకు.